నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరంగల్ ఎంజిఎం దగ్గర ఉన్న రోడ్ సైడ్ లో ఉన్న గణేశులు అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఆంటీ ఉంది కదా, ఆంటీ క్వైట్ ఆపోజిట్ గణేశులు అయితే ఉంటాయి. అండ్ అలానే ఒక్కొక్క విగ్రహం ఏమేం మోడల్ ఉంది ఏంటి అని మాత్రం మీకు టోటల్గా అయితే చూపిస్తా. అండ్ అలానే గణేశుడు ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పిల్లో వచ్చేసి ఆరెంజ్ కలర్. అండ్ మనకు ఇక్కడ ఋషివారు అయితే ఉండడం జరిగింది. కనువ చూసుకుంటే మనకు పింక్ కలర్ అండ్ ఏళ్ళకు మనకు మొత్తం మెహందీ కలర్ అంటే రెడ్ కలర్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ అలానే మనకు కృష్ణుడు అయితే బ్యాక్గ్రౌండ్ లో రైట్ సైడ్ నా గణేశునికి రైట్ సైడ్ నా ఉండడం జరిగింది. ఋషివారు వచ్చేసి మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ నా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మాత్రం మీకు చాలా క్లియర్ గా చూపిస్తానా, చూసి మీరు చెప్పండి. సంతోష్ బ్లాగ్స్ చూసినాను మేము యూట్యూబ్ ఛానల్లో అని మీరు చెప్పండి వాళ్ళే. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది కదా, ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలానే మనకు పూజ కూడా చూసుకుంటే రైట్ సైడ్ నా ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ మనకు ఒక 8 to 9 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కలర్ అనేది కొంచెం డిఫరెన్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. బుజ్జ గణపయ్య. ఈ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ కలర్ పంచ, మెహందీ వచ్చేసి రెడ్ కలర్. అండ్ అలానే మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గుడ్డది. అండ్ మనకు ఓన్లీ గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూసిన కదా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే చాలా క్లియర్ గా మీకు చూపెట్టడం జరుగుతుంది చూడండి. అండ్ ఈ గణేశుడు హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యలో అయితే ఉంటుంది. సేమ్ మోడల్ గణేష్ చూసింది కదా. అండ్ అలానే ఈ లైన్ లో చూసుకుంటే కూడా మనకు సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది, కాకపోతే కలర్ వేరియేషన్. అండ్ అలానే ఇంకో గణేశుడి దగ్గర ఇంకో విగ్రహం దగ్గర కూడా ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కండవతోని ఆభరణాలు అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఆభరణాలు ఉన్నాయి. చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా ఈ గణేశ్ హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet మధ్యన ఉంటుంది. అండ్ అలానే కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తా, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ మీకు తెలుసు. ఆల్రెడీ మన ఎంజిఎం దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుందని ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా చాలా ఫాస్ట్ అయితే కావడం జరిగింది. గణేష్ వచ్చేసి బుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూసుకుందాం. మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. రెడ్ కలర్ పంచ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, గ్రీన్ కలర్ కండవ, బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ మనకు ఆభరణాలు కూడా చాలా వచ్చేసింది. ఈ గణేశునికి స్పెషల్ గా వచ్చేసి మనకు పగడి రావడం జరిగింది. ఇది కాంటాక్ట్ నెంబర్ వాళ్ళది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం చూసినాం ఈ గణేశుని. మనకు బొజ్జ గణపయ్య, భారీ గణపయ్య అయితే ఉండడం జరిగింది. ఈ భారీ గణపయ్య, బొజ్జ గణపయ్య మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ షేడింగ్స్. అండ్ చూడండి ఆభరణాలు కూడా చాలా బాగుంది చూడండి. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్యన ఉండడం జరుగుతుంది. అండ్ సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. అండ్ అలానే ఇంకో భారీ గణనాథం దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కొంచెం గణనాథులకు మనకు కవర్లు అయితే పెట్టడం జరిగింది మొత్తము. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ చూసుకున్నారు కదా. అండ్ అలానే మనకు కిరీటం చూసుకున్నట్టయితే మనకు అర్ధనారీశ్వరుడు అయితే మనకు కిరీటం దగ్గర అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 12 to 14 feet మధ్యన అయితే ఉంటుంది ఈ గణేశుడు చూసుకుందాం. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ బుక్ అయిపోయింది ఈ గణేశుడు. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ మోడల్ గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఆ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఒకటే వాళ్ళే గణేశుడు. అండ్ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి గణేశుడు మనకు నందీశ్వరుడు వచ్చేసి రైట్ సైడ్ న ఉండడం జరిగింది. అండ్ మనకు సిట్టింగ్ పొజిషన్ గణేశునికి పంచ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. కండవ వచ్చేసి మనకు ఇంకా కండవ అయితే. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్ తో రావడం జరిగింది. అండ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఏనుగు ఫేస్ అండ్ ఏనుగు ఫేస్ పైన మూసి కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ మనకు కింద వచ్చేసి నెమలి లెఫ్ట్ సైడ్ న
అండ్ మనకు చేప కూడా ఉండడం జరిగింది, ఫిష్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు ఈ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ గణేశుడు మనకు సిట్టింగ్ పొజిషన్లో అండ్ సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న మనకు లయన్స్ అయితే సిట్టింగ్ లయన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగున్నది చూడండి. అండ్ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. చూసిన కదా ఈ గణేశుడు హైట్ వచ్చేసి మనకు ఒక 14 to 15 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం భారీ గణనాథుడు చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు మనకు రైట్ సైడ్న మహాదేవుడు అండ్ పార్వతీమాత. అండ్ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ అండ్ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు గజమాల కూడా మెడలో చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. చెప్పాను కదా మీకు ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మనకు ఇంకో విగ్రహం చూస్తున్నాం. మనకు ఈ గణేశుడు చూసుకుంటే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ కండవా గ్రీన్ కలర్. మనకు చూడండి చాలా బాగా వచ్చేసింది గణేశుడు మాత్రం. అండ్ అలానే ఈ గణేశుడు హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య. ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకు పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కండువా. అండ్ ఆభరణాలు చూసాం కదా మొత్తం చాలా బాగున్నాయి. అండ్ అలానే మనకు ఈ గణేశుడి హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. మన గణేశుడికి మూసి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ అండ్ అలానే మనకు బ్లూ కలర్ పంచ అండ్ ఆరెంజ్ కలర్ కండువా. ఈ గణేశుడి స్పెషల్ ఏంటంటే మనకు 6 hands అయితే ఉండడం జరిగింది గణేశుడికి. ఈ గణేశుడి హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet వరకు వస్తుంది. అండ్ అలానే మనకు కృష్ణుడు అయితే మనకు కిరీటానికి అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మూసికు చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్న గణేశుడికి లెఫ్ట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తాను మీకు. ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ చూసుకోవచ్చు. మనకు ఇది వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్ అండ్ కణువ గ్రీన్ కలర్. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు రైట్ సైడ్న రాములవారు అండ్ మధ్యలో హనుమాన్ అండ్ మనకు సీతామాత అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు మూసికుడు లెఫ్ట్ సైడ్న ఉన్నది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ ఆభరణాలు కూడా చూసింది కదా చాలా నీట్ వర్క్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం సిద్ధి బుద్ధి అమ్మవారు. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో మధ్యలో చూసుకున్నట్టయితే మనకు మహాదేవుని శివలింగం అండ్ మహాదేవుని ఫేస్. అండ్ అలానే మనకు మూసుకు చూసుకుంటే గణేశుడికి రైట్ సైడ్న సేమ్ మోడల్ గణేష్ ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను చూపించాను కదా మీకు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం బై. చూడండి ఇంత ట్రాఫిక్ ఉన్నది. దానికోసమే మీకు కొంచెం నేను లాంగ్ నుంచి అయితే చూపిస్తలేను. ఇంత ఫాస్ట్గా కొంచెం చూపిస్తానా. సేమ్ మోడల్ గణేష్ మనం చూసినాం కదా ఇంతకుముందు. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక మనకు ఈ కాంటాక్ట్ నెంబర్ చూపించాను కదా. ఇవి వచ్చేసి అన్నీ వాళ్ళే గణేష్ ఇవన్నీ. ఇక్కడ దాకా మాత్రం మనకు సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అది చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ మనకు ఇంకో స్పెషల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. స్పెషల్ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కండవా. అండ్ ఇది వచ్చేసి పంచముఖి గణేష్. ఇది 5 faces ఉన్నది పంచముఖి గణేష్. ఇది ఈ గణేష్ హైట్ వచ్చేసి ఆల్రెడీ బుక్ కూడా రావడం జరిగింది. అండ్ మన కిరీటానికి చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ రావడం జరిగింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి 7 to 8 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ మూసికలు చూసుకుంటే మనకు గణేష్ లెఫ్ట్ సైడ్న చూసింది కదా. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కలర్ అనే డిఫరెన్స్. ఆల్రెడీ 2 విగ్రహాలు కూడా బుక్ రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్, గ్రీన్ కలర్ కండువా అండ్ ఆభరణాలు చూసుకోవచ్చు. మనకు స్వామివారు వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి వారి నామాలు అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం మనకు భోలేనాథుని ఫేసెస్ అయితే ఉండడం జరిగింది.
ఈ గణేశుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ బుక్ అవడం జరిగింది. ఈ గణేశుడి హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యలో ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మహారాజా స్టైల్లో, ఇది వచ్చేసి మనకు బంజారా యూత్ అసోసియేషన్ వాళ్ళది. మన అడ్రస్ వచ్చేసి మన బాలసముద్రం వాళ్ళది. ఇది గణేష్ చూసింది కదా, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం వల్ల నేను వాళ్ళ కమిటీ పేరు అనేది రివీల్ చేయడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు వచ్చేసి కింద లెఫ్ట్ సైడ్న మనకు నెమలి అండ్ పంచ చూసుకుంటే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ అండ్ గ్రీన్ కలర్ కండువా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ మనకు కృష్ణుడు అండ్ రాధా అయితే రైట్ సైడ్ ఉండడం జరిగింది. మొత్తం నెమ్మది డిజైన్ చూసింది కదా మనకు ఎంత బాగా వచ్చేసిందో. అండ్ అలానే ఈ గణేశుడి హైట్ వచ్చేసి మనకు ఒక 9 feet అయితే ఉంటుంది. అండ్ బొట్టు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది చూడండి, వీర తిలకం చూసింది కదా. మనకు ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు గణేశుడు చూసుకున్నట్టయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఈ కాంటాక్ట్ నెంబర్ చూసుకోవచ్చు, చూడండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది చూసింది కదా. అండ్ అలానే ఈ గణేశుడు చూసుకున్నట్టే ఇది కూడా బుకింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ చాలా ఫాస్ట్గా మన వరంగల్ ఎంజిఎం దగ్గర అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే కావడం జరుగుతుంది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, గ్రీన్ కలర్ కండువా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, అష్టగణపతులు అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ మహాదేవుడు మాత్రం మనకు పైన బ్యాక్గ్రౌండ్లో అయితే రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ మనకు మూసుకు చూసుకుంటే ఇక్కడ చేతి కాడ పట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ లెఫ్ట్ సైడ్ నంది అండ్ పంచ చూసుకుంటే మనకు పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ అండ్ గ్రీన్ కలర్ కండవా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ మనకు గణేష్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు మూసి చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసింది కదా, కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాం మీకు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం. గణేశుడు కూడా మనకు సిట్టింగ్ పొజిషన్లో మనకు కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కండువా అండ్ ఈ గణేశుడు మనకు పగడి పెట్టుకుని అయితే ఉండడం జరిగింది. పగడికి డిజైన్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది చూడండి. అండ్ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం ఉండడం జరిగింది. అండ్ మూసి కూడా చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న కింద ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. ఈ మీకు కొంచెం అయితే నేను లాంగ్ నుంచి చూపించా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ గణేశుడు మనకు సిట్టింగ్ పొజిషన్లో అండ్ పంచ కూడా మనకు ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ మనకు రియల్ పంచ లెక్క కనబడుతుంది కదా. అండ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు పిల్లో అండ్ కండువా చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో అయోధ్య రామ మందిరం అండ్ రాముల వారు అయితే చాలా బాగా వచ్చింది చూడండి. గణేశుని చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే మనం మూసుకు చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకి గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ పంచ, కండువా వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet మధ్య అయితే ఉంటుంది. మూసుకు చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుని చూసుకున్నట్టయితే మనకు బ్రింజాల్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ షేడింగ్స్, మన బొజ్జ గణపయ్య భారీ గణపయ్య చూసుకొచ్చినట్టయితే మనకు చాలా బాగుంది కదా. అండ్ అలానే మహాదేవుని ఫేస్ అయితే కిరీటానికి అయితే రావడం జరిగింది. ఈ హైట్ వచ్చేసి మనకు ఒక 11 to 12 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ చూపించాను మీకు. అండ్ ఇంకోటి భారీ గణనాథుడు అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మన రాజ్ కమల్ అన్న, రాజ్ కమల్ గణేష్ ఇది కాంటాక్ట్ నెంబర్ వాళ్ళది. ఈ గణేష్ ఒకవేళ నచ్చ మాత్రం తప్పకుండా మాత్రం కాల్ చేసి చెప్పండి. సంతోష్ బ్లాగ్లో చూసిన మీ ఛానల్ వీడియో గణేష్ ఉందని. అండ్ అలానే పంచ చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ మనకు కండువా షేడింగ్ వచ్చేసి బ్రౌన్ కలర్, మనకు భారీ గణనాథుడు చూసింది కదా. ఆభరణాలు ఇట్లా చాలా బాగున్నాయి కదా. ఓన్లీ బొజ్జ గణపయ్య కూర్చొని ఉండడం జరిగింది. మూసి చూసుకుంటే మన గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు చోళలో కూడా ఆభరణాలు అనేది బాగా వచ్చేసినాయి. అండ్ మనకు గణేశుడిని చూసుకున్నట్లయితే ఒక
12 to 13 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ కాంటాక్ట్ నెంబర్ చూపించాను కదా, మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చూపిస్తా, తప్పకుండా మీరు చూడండి. ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. అండ్ మనం ఇంతకుముందు చూసినాము ఈ గణేశునికి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నాం. మనకు ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్, కండువా చూసుకుంటే పింక్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్. అండ్ మన స్వామివారు చూసుకున్నట్టయితే పొట్టు, వెంకటేశ్వర స్వామివారి పొట్టు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు గజమాల, ఒక చేతిలో చక్రం, ఇంకో చేతిలో శంఖం అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ నైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 ఫీట్స్ మధ్యన. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుంటే మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్, మనకు కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ ఏనుగు ప్లేసెస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ ముసుగు చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్ ఉండడం జరిగింది. ఈ గణేష్ నైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన ఉంటుంది. అండ్ అలానే ఈ గణేష్ని చూసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా అయిపోయింది. చూసింది కదా, నెంబర్ 5 అంటది. మనకు రథం పైన కూర్చున్న గణపయ్య. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు నందీశ్వరుడు. అండ్ రథానికి చూసుకోండి చాలా బాగా వచ్చేసింది. మనకు హంస అనుకుంటా నేనైతే, బ్యాక్ ఫేస్ మాత్రం. ఈ గణేష్ నైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి భారీ గణనాథుడు మనకు ఏంటంటే ఈ విగ్రహం అడ్డం ఉన్నది మనకు, కాకపోతే కరెక్ట్ కనబడలేదు. ఈ గణేశుని చూసుకున్నాం మనము సిట్టింగ్ పొజిషన్లో. అండ్ ఒక సైడ్ చూసుకుంటే మనకు పార్వతీమాత అండ్ మహాదేవుడు అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. అండ్ మనకు మూసికుడు చూసుకున్నట్టయితే మనకు గణేశునికి రైట్ సైడ్ ఆ గణేశుని హైట్, ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 14 to 15 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండడం జరిగింది చూడండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇది. ఒకవేళ మీకు ఈ విగ్రహం నచ్చితే మాత్రం తప్పకుండా అన్న వాళ్ళకి కాల్ చేయండి. చూసుకున్నాం మీ గణేశుని చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. మనకు సింహాసనం కూడా ఉంది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు లయన్స్, సిట్టింగ్ లయన్స్ ఉన్నాయి. అండ్ మనకు పంచ వచ్చేసి నేచురల్ పంచ. అండ్ మనకు శేషనాగులు అయితే బ్యాక్గ్రౌండ్లో కిరీటానికి ఉండడం జరిగింది చూడండి. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం. ఈ గణేష్ నైట్ వచ్చేసి ఒక 13 to 14 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఒక 14 to 15 ఫీట్స్ మధ్యన. అండ్ ఈ గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు ఒక సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ అయ్యప్ప అండ్ మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉండడం జరిగింది. అండ్ వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు శేషనాగులు. ఈ గణేష్ నైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ అండ్ పంచ చూసుకుంటే మనకు బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. అండ్ కండువా చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. మనకు రథాన్ని చూడండి ఎంత బాగున్నదో. గణేష్ నైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనము. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మొత్తం ఆభరణాలు పెట్టుకోవడం ఉండడం జరిగింది. ఇది మనకు పంచ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్. అండ్ మనకు కండువా చూసుకుంటే చెవులలో కూడా మంచి డిజైనింగ్, ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. గణేష్ నైట్ వచ్చేసి మనకు ఒక 12 to 13 ఫీట్స్. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహం కూడా మనకు బుకింగ్ అవ్వడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. అండ్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకుంటే బ్లాక్ కలర్ అండ్ మనకు బ్లాక్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్. అండ్ మనకు మహాదేవుడు గణేశునికి రైట్ సైడ్ పార్వతీమాత లెఫ్ట్ సైడ్ అండ్ మనకు సింహాసనం కూడా చూడండి ఎంత బాగుంటుందో బ్యాక్గ్రౌండ్ వర్క్. ఈ గణేష్ నైట్ వచ్చేసి మనకు ఒక 8 to 9 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. ముసుగు చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ నందీశ్వరుడు కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు రథాన్ని మీద కూర్చొని ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు చూపించాను కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు పంచ చూసుకుంటే బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ కండువా వచ్చేసి ఎల్లో ప్యారెట్ గ్రీన్ అండ్ షేడింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్ కూడా. అండ్ మనకు
ఏనుగు ఫేసెస్ అండ్ మనకు కృష్ణుడు రాధ కూడా ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ అది గణేశుడు బుక్ అయిపోయింది. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు ఇక్కడ చూపించాను కదా ఆల్మోస్ట్ ఆల్. వాళ్ళకు ఇంకో విగ్రహం కూడా చూసుకున్నాం వాళ్ళది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఒకవేళ ఈ గణేశుడు నచ్చితే మాత్రం తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి. అండ్ మనకు కృష్ణుని కాన్సెప్ట్ ఇది బృందావనం సెటప్. మనకు రాధా కూడా లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. చూసింది కదా ఈ గణేష్ లైట్ వచ్చేసి 89 feet. ఈ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే మన లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీ క్వైట్ ఆపోజిట్. ఇక చూడండి మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ నుంచి క్వైట్ ఆపోజిట్ మాత్రం ఈ గణేష్లు అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడ దాకైతే చూపెట్టడం జరిగింది మనము. అండ్ ఎపిసోడ్ నెంబర్ 5లో మాత్రం ఈ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం.